రైట్ ఆరో లిస్ట్ వచ్చింది వైసీపీ అభ్యర్థులకు సంబంధించి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నర్సాపురం నుంచి అడ్వకేట్ ఉమాబాలకు ఇన్ఛార్జిగా అవకాశం దక్కింది. వైసీపీ ఆరో జాబితాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్తో మైలవరం నుంచి తిరుపతి రామ్ యాదవ్, మార్కాపురం నుంచి అన్నా రాంబాబు ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. నెల్లూరు సిటీకి ఎండి ఖలీల్, ఎమ్మిగనూరుకు బుట్టా రేణుక. వైసీపీ ఆరో జాబితాకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. 4 ఎంపీలను 6 అసెంబ్లీ ఇన్ఛార్జీలను ప్రకటించారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి ఎంపీగా భరత్ ఉన్నారు. ప్రస్తుతం గూడూరి శ్రీనివాస్కు ఇన్ఛార్జ్ పదవి దక్కింది. నర్సాపురంకి అడ్వకేట్ ఉమాబాలకు ఇన్ఛార్జిగా నియమించారు. మైలవరం ప్రస్తుతం వసంత ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి రామ్ యాదవ్కి ఇన్ఛార్జిగా అవకాశం దక్కింది. నెల్లూరు సిటీ ఎండి ఖలీల్, ఎమ్మిగనూరుకు బుట్టా రేణుక ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. వేచి చూస్తున్నటువంటి ఆరో జాబితా వచ్చేసింది. ఆరో జాబితాకు సంబంధించిన సమీకరణాలు, పేర్ల మార్పుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహానా తాడేపల్లి నుంచి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రెహానా, చాలా కీలకమైనటువంటి సీట్లు కనబడుతూ ఉన్నాయి, కీలకమైనటువంటి పేర్లు మిస్ అయిన పరిస్థితి కనపడుతుంది. నెల్లూరు టౌన్ కావచ్చు, రాజమండ్రి ఎంపీ సీట్ కావచ్చు, ఇక్కడ మైలవరం కావచ్చు. ఏంటి ఈ సమీకరణలు ఎట్లా కనపడుతూ ఉన్నాయి? చక్రి, వైసీపీ ఆరో జాబితా రిలీజ్ చేసింది. నిన్న 5వ జాబితా, అదేవిధంగా ఇవాళ వెంటనే ఆరో జాబితా రిలీజ్ చేశారు. ఇవాళ చూసుకున్నట్లయితే 10 సెగ్మెంట్లకు సంబంధించి అసెంబ్లీ, అదేవిధంగా ఎంపీ సెగ్మెంట్లకు సంబంధించి జాబితాను రిలీజ్ చేశారు. దీంట్లో 4 లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కాగా మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్స్. మీరు అన్నట్టు ఇక్కడ మనం కీలకంగా చూసుకున్నట్లయితే రాజమండ్రి ఎంపీకి సంబంధించి చాలా రోజుల నుంచి ఇది చర్చలో ఉంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తారు అని ప్రచారం జరుగుతూ ఉండింది. అదేవిధంగా రాజమండ్రి నుంచి గతంలో మనం వివి నాయక్ ఇలాంటి పలు పేర్లు వచ్చాయి. అయితే చివరికి మాత్రం డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు ఖాయం చేశారు. అదేవిధంగా నర్సాపురం ఎంపీగా కూడా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, నర్సాపురం అభ్యర్థిగా ఎవరినో బరిలో పెట్టాలి అన్న కసరత్తు కూడా పార్టీలో చాలా రోజుల పాటు కొనసాగింది. శెట్టి బలిజ సామాజిక వర్గం ఇలా పలు అభ్యర్థుల్ని పరిశీలించిన తర్వాత గూడూరి ఉమాబాల పేరును ఖరారు చేశారు అని అర్థమవుతోంది. ఇక గుంటూరు ఎంపీకి సంబంధించి కూడా చాలా రోజుల పాటు ఇది కాంప్లికేటెడ్ గా ఉండింది. ఇక్కడ నుంచి ఎవరిని బరిలో పెట్టాలి మనం చూసాం. నర్సరావుపేటలో బీసీ అభ్యర్థినే బరిలో పెట్టాలని ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గుంటూరు ఎవరికి ఇస్తారనే చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే గుంటూరు ఎంపీగా ఉమ్మారెడ్డి వెంకటరమణ, ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం శాసన మండలిలో ఆయన పార్టీకి సంబంధించి ఆయన చీఫ్ పార్టీకి సంబంధించి ఆయన పార్టీ పక్ష నేతగా ఉన్నారు మండలిలో. సో ఆయన కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణకి ఇక్కడ నుంచి బరిలో పెట్టారు. ఇక చిత్తూరు ఎంపీగా రెడ్డప్పకే అక్కడ అవకాశం కల్పించారు. ఇక మైలవరం చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా రోజుల నుంచి మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ కి సంబంధించి కొంత కాంప్లికేషన్ నడుస్తూ ఉంటుంది. ఆ సందర్భంగా అంటే గతంలో మనకు తెలుసు వసంత కృష్ణ ప్రసాద్ కి అదేవిధంగా మంత్రి జోగికి మధ్య చాలా రోజుల పాటు విభేదాలు కొనసాగే, పార్టీ వాళ్ళని పిలిచి మాట్లాడడం అనేక సందర్భాలు మనం చూసాం. తాజాగా కూడా ముఖ్యమంత్రి స్వయంగా వసంతాన్ని పిలిచి మాట్లాడారు. మైలవరం నుంచి నువ్వే బరిలో ఉంటావు అభ్యర్థిగా అని కూడా ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆ సంఘటన తర్వాత కూడా వసంత మాట్లాడే తీరు మనం చూసాము. అఫీషియల్ గా ఆన్ రికార్డ్స్ లో ఆయన కొంత ప్రభుత్వ తీరుకి, ప్రభుత్వ యంత్రాంగం తనకు సహకరించట్లేదు, అభివృద్ధికి నిధులు ఇవ్వట్లేదు అని మాట్లాడుతూనే ఉన్నారు. మొత్తం మీద ఆయన టీడీపీలో చేరతారన్న ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. సో ఈ క్రమంలో ఇవాళ పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. మైలవరం సెగ్మెంట్ నుంచి సర్నాల తిరుపతి యాదవ్, అంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి ఉండేవాళ్ళు వసంత, ఆయన స్థానంలో బీసీ యాదవ్కి ఇవ్వడం కూడా కీలకమైన అంశంగా చూడాలి. మైలవరం సెగ్మెంట్ అక్కడ ఉండే సోషల్ ఈక్వేషన్ కనుక మనం అర్థం చేసుకుంటే. అదేవిధంగా మార్కాపురంలో అన్నా రాంబాబుని పెట్టారు. యాక్చువల్ గా ఆయన గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అన్నా రాంబాబు. ఆయన్ని పిలిచి నిన్న కూడా ఆయన క్యాంపు కార్యాలయం రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కూడా వచ్చారు. సో మార్కాపురం నుంచి మార్కాపురం గిద్దలూరు ఈ రెండింటిని రీషఫలింగ్ చేయడం జరిగింది. మార్కాపురం నుంచి అన్న రాంబాబు బరిలో ఉన్నారు. గిద్దలూరు నుంచి కె నాగార్జున రెడ్డిని బరిలో పెట్టారు. అంటే గిద్దలూరుకి మార్పు జరిగింది. ఇక నెల్లూరు సిటీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే
యాదవ్ ఉన్నారు, బీసీ అనిల్ కుమార్ యాదవ్, ఆయన్ని తీసుకొచ్చి నర్సరావుపేట ఎంపీగా బరిలో పెట్టారు. సో సిటీకి ఎవరిని ఇస్తారన్న చర్చ విపరీతంగా జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఫ్, అదేవిధంగా 1-2 పేర్లు వచ్చాయి. అయితే చివరికి మాత్రం పార్టీ మైనారిటీ అభ్యర్థిని ఇక్కడ నుంచి బరిలో పెట్టాలని నిర్ణయించుకుంది. ఎండి ఖలీల్ ప్రస్తుతం ఆయన డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. సో సిటీ నుంచి, నెల్లూరు సిటీ నుంచి మైనారిటీ అభ్యర్థికి, మరొక మైనారిటీ అభ్యర్థికి అవకాశం వచ్చినట్టు అయింది. ఇక మరోవైపు జీడీ నెల్లూరు ఈయన నారాయణ స్వామి, మనం చూసాం గత లిస్టుల సందర్భంగా డిప్యూటీ సీఎం గా ఉన్న నారాయణ స్వామిని ఎంపీ అభ్యర్థిగా బరిలో పెట్టాలి చిత్తూరు నుంచి పార్టీ నిర్ణయించింది. ఆ తర్వాత ఆయన ఎంపీగా వెళ్లను, నన్ను ఎమ్మెల్యేగానే బరిలో పెట్టండి అని పార్టీ అధిష్టానానికి ఆయన అభ్యర్థన చేశారు. ఆయన అభ్యర్థనకి పార్టీ యాక్సెప్ట్ చేసింది. ఆయన తిరిగి ఆయన సొంత నియోజకవర్గం జీడీ నెల్లూరుకి ఆయన బరిలో పెట్టారు. ఇక ఎమ్మిగనూరు మనం చూసుకున్నట్లయితే బుట్టా రేణుక, ఈ పేరు కూడా కొంతకాలం నుంచి ప్రచారంలో ఉన్నదే. ఎమ్మిగనూరు లో బుట్టా రేణుక ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ, అదేవిధంగా మాజీ ఎంపీ. పద్మశాలి సామాజిక వర్గం ఎమ్మిగనూరులో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆమెను ఎమ్మిగనూరు సెగ్మెంట్ నుంచి బుట్టా రేణుకని చిన్నకేశవరెడ్డి ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత జాబితాల సందర్భంలో వెంకటేశ్వర్లకు అక్కడ నుంచి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. అయితే ఆయనకి వ్యతిరేకత ఉండడము, ఆయన గెలిచే అవకాశాలు తక్కువగా ఉండాలని పార్టీ అంచనా వేసుకున్న నేపథ్యంలో అక్కడ బీసీ మహిళను, అదేవిధంగా మాజీ ఎంపీ కాబట్టి ఆమెకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని పార్టీ నిర్ణయించింది. మొత్తం మీద అయితే 10 సెగ్మెంట్లకు సంబంధించి మార్పులు చేశారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 6 జాబితాల్లో 85 అసెంబ్లీ, అదేవిధంగా లోక్సభ నియోజకవర్గాల్లో కీలకమైన మార్పులు చేసింది చక్రి. అయితే ఇక్కడతో ఇది ముగిసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒంగోలుకు సంబంధించిన ఇంకా పంచాయతీ తేలలేదు. ఇలా పలు సెగ్మెంట్లకు సంబంధించిన కసరత్తు అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తాయి. సింహభాగం క్లియర్ అయిపోయినట్టే కదా రెహానా, మొత్తంగా అంటే కొన్ని కీలకమైన సీట్లు మినహాయిస్తే సింహభాగం క్లారిటీ వచ్చినట్టేగా. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా అంటే ప్రాథమికంగా చూసుకున్నట్లయితే వైసీపీలో 30 to 40% అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మార్పులు చేర్పులు ఉంటాయన్న పార్టీ వర్గాల సమాచారం ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో ఇప్పటికొస్తే 85 స్థానాలంటే దాదాపుగా 80% ఆఫ్ ద చేంజెస్ చేసినట్లే. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థుల్ని పెట్టినప్పుడు కూడా అక్కడ స్థానికంగా వాళ్ళకి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది, అసమ్మతి వ్యక్తమవుతోంది. అలాంటి చోట్ల పునరాలోచన కూడా చూస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఎమ్మిగనూరులో మార్పు చేశారు, అదేవిధంగా జీడీ నెల్లూరుకు సంబంధించి మార్పులు చేశారు. గత 5వ జాబితాలో మనం చూసుకున్నట్లయితే అరకు అసెంబ్లీ కూడా మార్పు చేశారు. అంటే కేవలం ఇప్పుడున్న నియోజకవర్గాల్లో మార్పులే కాకుండా ఈ 6 జాబితాల్లో తీసుకున్న నిర్ణయాన్ని కూడా పునఃసమీక్ష చేసుకుంటుంది పార్టీ, పునః సర్వేలు చేసుకుంటుంది. తాము పెట్టే అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయా, స్థానికంగా ఉన్న నాయకులు వర్గాలు వాళ్ళకి సహకరిస్తున్నారా లేదా, అదేవిధంగా సామాజిక ఈక్వేషన్ ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటిని కూడా పునః మార్పులు కూడా చేస్తా ఉన్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు చూడాల్సి ఉంటుంది చక్రి. రెహానా, అంటే లాస్ట్ మినిట్ మార్పులు చెప్పారు, అంటే సర్వేలు మళ్ళీ రీసర్వేలు కూడా ఉండే అవకాశం కనపడుతుంది కాబట్టి ఇక్కడ వ్యూహాత్మకంగా కనపడుతుంది. పార్టీ అభ్యర్థిగా చెప్పడం లేదు, ఇన్ఛార్జీలుగా చెప్తూ ఉన్నారు. సో లాస్ట్ మినిట్ చేంజెస్ కూడా ఉండే అవకాశం ఉందా, వీళ్లే ఖరారు అనుకోవాలా? అంటే ఇప్పటి వరకు పార్టీలో కీలకమైన నాయకులతో మనంతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న అంశం అయితే చివరికి టికెట్లు ఇచ్చే విషయం వరకు కూడా వీళ్ళందరూ కూడా పార్టీ ఇన్ఛార్జీలు మాత్రమే, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాత్రమే, కానీ వీళ్ళు అభ్యర్థులుగా మేము ఇంకా ప్రకటించలేదంటున్నారు. అంటే 90% వీళ్ళే అభ్యర్థులు అయినప్పటికీ కూడా. అయితే చివరి నిమిషంలో మీరు అన్నట్టు ఆ అవకాశాలను మనం కొట్టిపారేయలేము. చివరి నిమిషంలో ఎవరైనా పార్టీ మారే పరిస్థితులు కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ సర్వేల అనే ప్రక్రియ అనేది కొనసాగిస్తూనే ఉంది పార్టీ హైకమాండ్. ఇప్పటికే మనం చూసాం 2-3 ఉదాహరణలు ఇప్పుడు మనం చెప్పుకున్నాము. ఎక్కడైతే మార్పులు చేశారు అక్కడ రీసర్వే చేసి మళ్ళీ కూడా మార్పు చేస్తా ఉన్నారు. సో ఈ క్రమంలో చివరి అంశం వరకు, చివరి దశ వరకు కూడా 1-2 చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశాలే ఉంటాయి చక్రి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రెహానా. సో ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సర్వేలు రీసర్వేలు కూడా ఉండే అవకాశం ఉంది. సో చివరి నిమిషంలో ఈ పేర్లు మారే అవకాశం కూడా లేదు అని కొట్టిపారేలేనటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. మొత్తంగా అయితే భారీ మార్పులు చేర్పులు జరిగాయి. మరొక జాబితా కూడా ఉండే అవకాశం కనపడుతోంది, ఎందుకంటే మరికొన్ని సీట్లు మిగిలి ఉన్నాయి. ఇంకొన్ని సమీకరణలు చేంజెస్ ఉండే అవకాశం కనపడుతుండడంతో మరొక లిస్టు ఉంటుందని చెప్పి మా ప్రతినిధి రెహానా చెప్తూ ఉన్నారు.